ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 6వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో. వ్యభిచారం ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయిందండి. పాస్టర్లు కాన్ఫరెన్స్, అదే సేవకుల సదస్సులు అన్నీ కాదు కానీ ఎన్నో నాకు తెలిసి చెప్పగలను. అచ్చం వాటి కోసమే వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళు బిలీవర్స్, విశ్వాసులే కాదు, ఫేక్ అన్నమాట. బువ్వ కోసం వస్తుంటారు, లేదా వాళ్ళు ఛార్జీల పేరిట ఏదైనా ఇచ్చినప్పుడు అది ఛార్జీలు పెట్టుకోకుండా దొంగ బండి ఎక్కి ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు సేవకులని చెప్పుకొని పేర్లు రాయించుకుంటారు. ఆ కార్యక్రమాలు పెట్టేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి జనం కావాలి, అది ఫోటోలు తీసి దొరలకు పంపుతుంటారు. అయితే ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఆగస్టు 6వ తేదీ 2024వ సంవత్సరం మంగళవారం నాడు వ్యభిచారం. ఈ వ్యభిచారం అనేది ఈరోజు అన్ని చోట్ల వ్యాపించిందండి. అక్కడ ఇక్కడ కదా, అన్ని చోట్ల వ్యాపించింది. అందుకనే నేను మహాభక్తురాలు చెప్పుకుంటూ ఒక ఆమె తిరుగుతుంటే, భీమవరం ఆమె, పేరు చెప్పను తప్పు, ఆమెకి నేను అన్నాను, కీర్తనలు 4వ అధ్యాయం 4వ వచనం, భయము నుండి పాపము చేయకుడి. ఆ తర్వాత మీరు చదువుకోండి. అది ఎవరన్నారో సాక్షాత్ వాక్యమై ఉన్న దేవుడు చెప్తున్నాడు. దేవుని మాటే నువ్వు లెక్క చేయకపోతే నీ బతుకు ఇంకా వేస్ట్. అదేవిధంగా మీకా 7వ అధ్యాయం 5వ వచనంలో, స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ ముఖ్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఉంది, అతన్ని నమ్ముకోవద్దు. అది మీరు చదవండి. స్తోత్రం స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం. మీకా 7వ అధ్యాయం 5వ వచనంలో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిల్లో పండుకొని ఉన్న దాని యందు నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే కావలి ఉంచాలి. ఇంకా చాలా ఉన్నాయండి. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నిప్పు లాంటి మనిషిని అనట్లా. నేను పెళ్ళైన తర్వాత కూడా, ఒక 2 బిడ్డల తండ్రి అయిన తర్వాత కూడా 1-2 తప్పులు చేశాను. అది చాలా తప్పు. అతిక్రమములను విడిచిపెట్టి, అతిక్రమములను ఒప్పుకొని దానిని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని వాక్యం ద్వారా దేవుడు మనకి చెప్తున్నాడు. నా మట్టుకు నేను మాత్రం పుడుతూనే నేను గొప్ప భక్తుడిని, మంచివాడిని అనట్లేదండి. నా జీవితంలో కూడా ఎన్నో తప్పులు, చెత్త ఉంది. అయితే దాన్ని తెలుసుకొని జ్ఞానోదయం అయ్యి ప్రార్థనాపూర్వకంగా ఇక నూతన ఆత్మీయ జీవితం తీసుకుంటే చాలా మంచిది. ఇందాక చెప్పాను కదా, కీర్తన 4వ అధ్యాయం 4వ వచనంలో, భయము నుండి పాపం చేయకుడి. మీకా 7వ అధ్యాయం 5వ వచనంలో ఇప్పుడు చదివి వినిపించాను. అలాగే 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం, వాళ్ళు నా మాట అంగీకరించి తమ పాపములన్నీ ఒప్పుకుంటుని ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాలని క్షమిస్తానన్న చెప్పిన దేవుడు అన్నమాట. ఆ దేవుడు దీర్ఘశాంతుడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనం చాలామంది ఉన్నారండి. అనేక ప్రాంతాల్లో నేను చూశాను. సేవకుల సదస్సుల్లో ఎక్కువ ఇలాంటి వాళ్ళే, నడి వయసు వాళ్ళు, పాస్టర్ అమ్మ అని చెప్పుకుంటారు పేర్లు. వాడెవడో ఒక బండోడు ఉంటాడు, కిరణ్ అని. వాడైతే మరీ దొంగ, తిండి దగ్గర కానీ, డబ్బు దగ్గర కానీ, ఏవైనా దొబ్బుకెళ్ళడం కానీ అలాంటివి చేస్తుంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు బ్రతుకు తెరువు కోసం ఊర్లు, పేటలో తిరుగుతుంటారు. మరి నేను చాలా వీడియోల్లో ఒకరోజు మొవ్వ, ఒకరోజు నందిగామ ఇలా ఉన్నాను. అది దేనికో మీకు తెలుసు. నా బట్టల మీద వాక్యాలు ఉంటుంది కదా, అది అనేక ప్రాంతాల తిరుగుతూ అది జనాలు చదువుకునేటట్టు, అంటే సువార్త వాళ్ళందరికీ యేసు ముద్ర నా ఒంటి మీద పెట్టుకొని తిరుగుతుంటాను.
అయితే ఎవరైనా 10 ఇస్తే బాగుంటుంది, 100 ఇస్తే బాగుంటుంది అనేది నా అభిమతం కాదు. ఇంత 76 ఏళ్ళ వయసు వచ్చినా కూడా నేను అవి ప్రకటించడానికి నా పాకెట్ మనీ ఖర్చు పెట్టుకొని అనేక ప్రాంతాలు తిరుగుతుంటా. ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని నమ్ముకుంటే మేము ముక్కోటి దేవతలు దేవుళ్ళు కాదా అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? నేను ఎవరిని అనను, తిన్నగా వెళ్ళిపోతుంటాను. వాళ్ళే కొంతమంది పిలిచి, అయ్యా మీతో నేను ఫోటో దిగాలని ఉంది, మీలాంటి వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు అని. సరే, వాళ్ళ ముచ్చట కోసం వాళ్ళు నాతో ఫోటో దిగటానికి అంగీకరిస్తుంటాను. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, వ్యభిచారం అనేది ద 10 కమాండ్మెంట్స్, దేవుని 10 ఆజ్ఞల్లో కూడా పేర్కొనబడింది. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధత మనం నిన్నటి వరకు మన జీవితం ఏంటో, పాపం చేత పట్టబడిన స్త్రీని, అమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదా? ఎవరు శిక్ష విధించలేదనింది ఆమె. అయితే నేను కూడా నీకు ఎలాంటి శిక్ష వేయను, ఇక నుండి పాపము చేయకు అనేసి ఉంది. నాకు తెలిసిన వాళ్ళలో కోకొల్లలు స్త్రీలు మరీ ఎక్కువ అన్నమాట. ఒక ఆమె పెళ్ళయ్యి బిడ్డ తల్లి అయ్యి భార్యాభర్తల గొడవ ఏదో జరిగి ఇప్పటికీ వాళ్ళ బావగారంటే ఆసక్తి కలుగుతుంటుంది. అలాంటి వాళ్ళ మాటలు నేను ఆలకించను. వాళ్ళ కోసం వాళ్ళ పేర్లు నేను బ్లాక్ లిస్ట్లో పెట్టా. మరొకళ్ళు నేను గొప్ప సేవకురాలిని, గొప్ప భక్తురాలిని అనుకుంటూ గబా ఎక్కడైనా సదస్సులు నేను పాట బాగా పాడతానండి అనుకుంటూ చొచ్చుకి వెళ్ళిపోద్ది. కానీ ఆ పేరు చెప్పలా, ఊరు చెప్పలేదులేండి. ఆ మనిషి అంతే, భయంకరమైన భర్తను విడిచిపెట్టింది. ఆమె బాయ్ ఫ్రెండ్ని భార్య విడిచిపెట్టింది. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి అన్యోన్యంగా తిరుగుతుంటారు. ఎంత తప్పండి. అలాంటి వాళ్ళు మనలో ఎవరైనా ఉంటే గతం చదువుకోండి. మన దేవుడు మచ్చ ముడత డాగులేని మహాపరిశుద్ధుడు. నేను చెప్పింది తక్కువ. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో పాపం గురించి ఉంది. అదేవిధంగా కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం, కీర్తన 50వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో ఉంది. దేవుడు అనేక చోట్ల వాటిని గురించి మాట్లాడుతున్నాడు. మనం ఏమో ఇకనైనా బుద్ధి కలిగి మంచి దారిలో కొనసాగటానికి ప్రయత్నం చేద్దామండి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించుము నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఇదేంటంటే మంచి మాటలు, మానవ ప్రయత్నం చేయమంటున్నా. నేను పుడుతూ మహాభక్తుడిని కాదు. నా జీవితంలో కూడా నేను ఎన్నో పొరపాట్లు చేశాను, తప్పులు ఉన్నాయి. అయితే అతిక్రమాలని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు వర్ధిల్లుతాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనలో ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఇంకో చోట వాక్యం ఒకటి ఉంది, నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడునూ లేడు, దేవుడు ఇచ్చి మహిమను పొందలేక అందరూ పాపానికి విధేయులైపోయారు అనేసి ఉంది కదా. అందుకని ఇక్కడ నుండైనా జాగ్రత్త పడదామండి. నేను ఇప్పుడు 76 కదా నా వయసు, 40 ఏళ్ల వయసు సుమారులో నేను దేవుని ఎరిగి వీలైనంతవరకు మెల్లిమెల్లిగా పరిశుద్ధుడు అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఓర్పుగా చూసినందుకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.